Ravis International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. పిల్లలు చదువుకుంటున్నారా, చదువుకుంటున్నారా? నిజంగానే పిల్లలు బుక్స్లో ఉన్న లెసన్స్ నేర్చుకుంటున్నారు, కానీ లైఫ్ లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారా లేదా? $1 million క్వశ్చన్. అండ్ చాలామంది ఇంటెలిజెంట్ కోషెంట్ ఉందా అని ఆలోచిస్తున్నారు పిల్లలకి, కానీ ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ అవుతున్నారా లేదా అనేది ఎక్కడో ఎవరూ ఆలోచించట్లేదు. మార్క్స్కి, పేపర్స్కి వాల్యూ ఇస్తున్నారు తప్పితే ప్రాపర్ వాల్యూస్కి విలువ ఇవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా ఒక స్కూల్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎటువంటి నడవడిక నేర్చుకోవాలి, దానికి తగ్గట్టు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పడానికి మనతో పాటున్నారు రావీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ ఏవి నళిని జయ గారు. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు బుక్ నాలెడ్జ్ ఉంది, కానీ నిజంగా లైఫ్లో వాళ్ళు పరిగెడుతున్నారా? స్ట్రెస్, డిప్రెషన్ ఇప్పుడున్న పిల్లలు మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి రీజన్స్ ఏమంటారు వీటన్నింటికి? బేసికల్గా మీరు అడిగిన ప్రశ్నకి నేనేమనుకుంటాను అంటే, పర్టికులర్లీ యాజ్ ఏన్షియంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ని ప్రజెంట్ ఇండియాలో ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే పేరెంట్ మైండ్ సెట్ అనేది చాలా మ్యాటర్ అండి ఇక్కడ. సో బేసిక్గా ఈ జనరేషన్ కిడ్స్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, వాళ్ళు ఓన్లీ మార్క్స్, అకాడమిక్ ఎక్సలెన్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ మెంట్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ అండి, ఇట్ ఈస్ మెంట్ ఫర్ లైఫ్. ఎడ్యుకేషన్ అనేది పిల్లల్లో క్రియేటివిటీని పెంచాలి, సో వాళ్ళకి ఇండిపెండెంట్ థింకింగ్ రావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి. సో ఇలాంటివన్నీ కూడా ఉంటేనే ఆ ఎడ్యుకేషన్కి మనము 100% అనేది కన్సిడర్ చేయగలం. మనము కూడా మన రావీస్ ఇంటర్నేషనల్ స్కూల్లో బిలీవ్ చేసేది ఏంటి అంటే, పిల్లల్లో ఇలాంటి స్కిల్స్ డెవలప్ అవ్వాలి. మనం 21st century స్కిల్స్ ఏంటి అంటే కొలాబరేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ. సో దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ఫాస్టర్డ్ అమాంగ్ స్టూడెంట్స్. సో that's what we are working, and we feel and we believe that Ravi's school is like is fulfilling such gaps in learning. సో ఎక్కడో పేరెంట్స్ ఒక స్కూల్ చూస్ చేసుకోవాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా, లేకపోతే హార్స్ రైడింగ్ నేర్పిస్తున్నారా లేదా, అంటే పెద్ద బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయా లేదా, ఇలా చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా పేరెంట్ స్కూల్ చూస్ చేసుకోవడంలో చూసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి? ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ అండి. అండ్ ఎడ్యుకేషన్తో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ టీచింగ్ ఆర్ టీచర్స్, వాళ్ళు కూడా బాగుండాలి. అలాగే పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడాలి. అంటే వాళ్ళని ఓన్లీ క్లాస్ రూమ్స్లో వెన్ వీ కన్స్ట్రైన్ దే విల్ నెవర్ ఓపెన్ అప్. అంటే స్టూడెంట్ అన్ని విధాలుగా హోల్సమ్గా ఉండాలి డెవలప్మెంట్. ఓన్లీ అకాడమిక్స్లో మార్క్స్ అనే కాకుండా వాడిని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలాగే స్టేజ్ ఫియర్ పోవాలి. అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ టు కమ్ టు స్కూల్. సో పేరెంట్స్ ఫస్ట్ ఎంచుకునే విధానంలో మార్పు రావాలి. అంటే ఏంటి అంటే, పెద్ద మీరు అన్నట్టు హార్స్ రైడింగ్, లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి కాకుండా, సో వాడు ఇష్టపడుతున్నారా, స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా, ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మా స్కూల్కి వచ్చేటప్పటికి మేము we start the day with colorful assembly. Assembly is one such platform where we ensure that every child comes and takes part in that. So ఎప్పుడైతే ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇవి రెండు అలైన్ అవుతాయో, దెన్ ద స్టూడెంట్ వుడ్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్. సో మనము ఎప్పుడైతే స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తామో అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు నేను టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా అదే చెప్తాను, ఎంకరేజ్ ఎవ్రీ చైల్డ్. యూ మే నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ హీ హ్యాస్. he may not be good at one subject, but he will be good at his creativity, art and craft. So when we encourage their talent, definitely వాళ్ళు పైకి వస్తారు, ముందుకెళ్తారు. కొన్ని స్కూల్స్ కూడా ర్యాంక్సే ప్రమోట్ చేయడము, ఫస్ట్ బెంచెస్కే ఇంపార్టెన్స్ ఇవ్వడము, లాస్ట్ బెంచెస్ను, యావరేజ్ స్టూడెంట్ను పట్టించుకోకపోవడము, ఇవన్నీ ఏంటంటే పిల్లల సైకాలజీ మీద, లేకపోతే ఒక చైల్డ్హుడ్ ట్రామా అనేది బిల్డ్ అయిపోతుంది. నేను వెనకలే ఉన్నానేమో, వెనకబడిపోయానేమో అన్నది. అది ఎంత తప్పు. అటువంటి మిస్టేక్స్ జరగకుండా మీరు రావీస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఒక స్టూడెంట్ని మనము ఈ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే ఎంకరేజ్ చేయమో, ఆ స్టూడెంట్స్ని ఓన్లీ మార్క్స్, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, నేను ఎంతోమంది పిల్లల్ని చూసాను. ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ హూ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ హూ హ్యావ్ బికమ్ like career oriented, they are good, but when it comes to their confidence levels or other aspects, still they are వెరీ షై, ఇంట్రోవర్ట్స్ ఉంటారు, అంటే స్టేజ్ ఫియర్, ఇట్లాంటివన్నీ కూడా. అంటే మార్క్స్ వెనకాలే పరిగెడుతుంటే ఆ నాలెడ్జ్
ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్ షుడ్ బి నాలెడ్జ్ బేస్డ్ అండి. ఇట్ షుడ్ నాట్ బి ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్ బుక్స్. సో కరికులం ఈస్ డిఫరెంట్ అండ్ సిలబస్ ఈస్ డిఫరెంట్. So I always tell teachers, like, don't just go with your syllabus. You should have complete analysis about curriculum. So that curriculum should include all holistic activities. అంటే గేమ్స్ ఉండాలి, ఈక్వల్గా వాళ్ళ మెంటల్ వెల్బీయింగ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, అట్లాగే చదువు ఉండాలి, కాంపిటీషన్స్ ఉండాలి. సో దీస్ ఆల్ థింగ్స్ వుడ్ డెఫినెట్లీ మేక్ అ చైల్డ్ అన్ అ హెల్దియర్ వే. అండ్ పేరెంట్స్ కూడా ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత బాగా మా వాడు చదువుకుంటాడు, ఎంత పెద్ద స్కూల్లో వేస్తే అంత బాగా చదువుకుంటాడు వాడు, అండ్ ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగా చదువుకుంటాడు వాడు అనుకుంటారు. కానీ ఎంతమంది పేరెంట్స్ వచ్చి మొత్తం స్కూల్ని చూడడం కాకుండా మీ టీచర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంతమంది అడుగుతున్నారు మ్యామ్? ఒక 50% ఆఫ్ పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ లైక్ టీచర్స్ క్వాలిఫికేషన్, దెన్ the classroom environment, school environment and all. So rest of the 50%, okay, oka school so join cheyali ante some parents are completely ignorant of what exactly the school is going to offer for the kid. So whenever I interview parents or whenever I counsel them when they come for admission, I just ask them some simple questions. Sir, what are your expectations about Ravis? So why you want to change child from present school to this school? Okay. So they come up with ఓన్లీ బాగుందండి, స్కూల్ బాగుందని విన్నాము, సో అందుకని జాయిన్ చేయాలనుకుంటున్నాం. అంటే సార్ మీరు మీ పిల్లల్ని మీరు ఎలా అసెస్ చేశారు, వాళ్ళలో ఏంటి పొటెన్షియాలిటీ అండ్ వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? సో అనేది కొంతమంది పేరెంట్సే ఆన్సర్ చేయగలరు, అందరూ చేయలేరు. సో వాట్ వీ ఫీల్ ఈస్ ఎవ్రీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళలో ఎలాంటి క్రియేటివిటీ ఉంది, వాళ్ళు చదువులో పైకి వస్తారా, వేరే ఆటల్లో పైకి వస్తారా, సో ఒక స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వీటన్నిటికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, స్కూల్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ చేయగలుగుతారా అనేవి కూడా పేరెంట్స్ ఆలోచించాలి. పేరెంట్స్ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్న ఛాలెంజింగ్ టాస్క్స్ ఏంటి? అంటే కొంతమంది చాలా స్టబాన్గా ఉంటారు, మా పిల్లవాడు ఏం చేసినా చదవట్లేదు, ఏం చేసినా ఇంప్రూవ్ అవ్వట్లేదు అనే మాటలు చాలా వింటూ ఉంటారు. అటువంటి పేరెంట్స్కి వాట్ డూ యూ వాంట్ టు సే, అండ్ పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? అంటే రెగ్యులర్గా నేను పేరెంట్స్ తోటి కలిసినప్పుడు వాళ్ళ ఛాలెంజెస్, వెన్ వీ కండక్ట్ పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్స్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు వీ రివ్యూ దేర్ సజెషన్స్, ఒపీనియన్స్. సో ఒక క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఒక 4th A క్లాసే ఉందనుకోండి, సో అక్కడ కొంతమంది పేరెంట్స్ చాలా పాజిటివ్గా రాస్తారు, అండ్ కొంతమంది పేరెంట్స్ ఏంటి అంటే మా బాబుకి హిందీలో మార్కులు తక్కువ వచ్చినాయి, మా బాబుకి మ్యాథ్స్లో 90 వచ్చినాయి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 100, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ హిస్ స్పోకెన్ స్కిల్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే కొంతమంది పేరెంట్స్ ఓన్లీ అకాడమిక్స్ పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తున్నారు. సో నేను పేరెంట్స్కి దయచేసి చెప్పేది ఏంటి అంటే ప్లీజ్ మీరు ఓన్లీ మీ పిల్లల మార్కుల వెనకాల పరిగెత్తకండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ జనరేషన్లో CBSE has recently taken a very revolutionary decision that from 6th class onwards, and this year they have implemented. Yes, they have implemented like 10th class board examinations Indian history lo for the first time 2 times conduct చేస్తున్నారండి CBSE వాళ్ళు. This is a major shift and major change. So by this we should understand how government or educationists, they want children to feel stress free about examinations. And they are being given choice. So if you are not able to attempt in the first examination well, take it second chance. A second chance anede okalanti stress free environment create cheyadaniki. Yes, definitely. So parents andarki nenu request chesedi enti ante పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఒక మీ పిల్లాడిలో ఒక టాలెంట్ ఉంది, ఒక స్కిల్ ఉంది అంటే సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇంకా అది అవసరం లేదు, దానివల్ల నీకు ఫ్యూచర్ ఉండదు అని చెప్పి ఓన్లీ నువ్వు ఎడ్యుకేషన్లోనే ఎక్సెల్ అవ్వాలి అని చెప్తే వాడు ఎడ్యుకేషన్లో ఎక్సెల్ అవ్వలేడు, వాడి ప్యాషన్ కూడా చేసుకోలేడు. సో టుమారో హీ విల్ జస్ట్ ఫిట్ ఫర్ నథింగ్. సో ఒకవైపు నుంచి పేరెంట్స్ ప్రెషర్ పెడుతుంటారు మార్క్స్ కోసం, అండ్ పిల్లలు ప్రెషర్ పడుతుంటారు మార్క్స్ కోసం, ఆ కంపారిజన్స్ ఇవన్నీ ఉంటాయి. బీయింగ్ అంటే రావి స్కూల్ వాళ్ళు ఎలాగా ఆ ప్రెషర్ నుంచి వాళ్ళని రిలీవ్ చేసి ఒక గుడ్ వేలో వాళ్ళని పంపిస్తున్నారు? సో ఇట్ ఆల్ comes through classroom teaching andi. Here we advise or we encourage teachers to make the classroom as student centric. It should not be teacher centric. అంటే స్టూడెంట్ సెంట్రిక్ చేసినప్పుడు పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇంటరాక్టివ్ మెథడ్లో, యాక్టివిటీ మెథడ్లో టీచర్స్ టీచ్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే ఎవరైనా స్టూడెంట్, బేసికలీ స్టూడెంట్స్ హ్యావ్ డైవర్స్ నీడ్స్ అండి. సో దీస్ డేస్ యూ కెనాట్ సే దట్ ఓన్లీ వన్ చైల్డ్
can follow one methodology. Children are diverse, their needs are diverse. Some of them are good at learning, some of them are not that good. So ప్రతి స్టూడెంట్కి మనము ఒక మెథడాలజీ ద్వారా చెప్తే అంటే ఆర్ట్ ఇంటిగ్రేషన్, యాజ్ యూ నో దట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే స్టూడెంట్స్ని ఆర్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్లో టీచింగ్ చేయండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి చెప్పడము, వాళ్ళని రాయమండము, ప్రాక్టికల్ లెర్నింగ్, సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ఇన్ టీచింగ్ సో దట్ వేర్ ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ ఎంజాయబుల్ ద లెర్నింగ్. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో అబ్జర్వ్ చేస్తుంది, ఎవరైనా ప్రేయర్ కానీ ప్లెడ్జ్ కానీ చెప్తే ఓన్లీ ఫ్యూ పీపుల్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండదు. అన్ని ప్రోగ్రామ్స్లో, అన్ని యాన్యువల్ డేస్లో అన్నిట్లో వాళ్ళే లైక్ హోస్టింగ్ చేస్తుంటారు. సో ఇది అందరికీ వస్తే బాగుండే ఆపర్చునిటీ. అండ్ వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ కానీ అంటే స్పీకింగ్ స్కిల్స్ కానీ, అందరితో ధైర్యంగా మాట్లాడాలి, ఇంట్రోవర్డ్స్గా ఉండకుండా ఎక్స్ట్రోవర్డ్స్గా ఉండడానికి వాట్ ఆర్ యూ ట్రైంగ్? బికాస్ ఫ్యూచర్ అంతా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద. నువ్వు మాట్లాడట్లేదా, నువ్వు వెనకబడిపోయినట్టే. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడుతున్నావు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ దట్స్ ఓకే, యూ హ్యావ్ టు బి విజిబుల్ అనేది నౌ ఇట్ ఇస్ అ ట్రెండింగ్. సో దాన్ని హౌ యూ పీపుల్ ఆర్ ఓవర్కమింగ్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అట్ రావీస్ అండి. వీ ఎన్షూర్ దట్ ఎవ్రీ చైల్డ్ needs to be encouraged, every child needs to be nurtured. It's not that only a few students have talents. That's what we have been discussing. Day starts with colorful assembly where from every class, not just regular students we call them onto the stage, it is every student roll number wise. Every class teacher feels that my students should participate in the assembly. So she feels that all children in my class must get an opportunity. So they prepare their students in such a way that roll number wise we give them chance. So every student we priorly ask parents also, we inform them, sir ఇవాళ అసెంబ్లీ ప్రెజెంటేషన్ ఉంది, సో దిస్ ఈస్ ద టాపిక్, ప్లీజ్ ప్రిపేర్ యువర్ చైల్డ్. అండ్ ఇంద కూడా స్కూల్లో కూడా మనం అలానే ప్రిపేర్ చేస్తాము సో దట్ ఎవ్రీ స్టూడెంట్ పార్టిసిపేట్స్. ఆ స్టేజ్ ఫియర్ మీరు అన్నట్టు చాలా మందికి చాలా ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది, కానీ పిల్లలు ఏంటి అంటే భయము, ఆ భయంతో మాట్లాడడానికి వాళ్ళు హెసిటేట్ అవుతుంటారు. అందుకని మనము అసెంబ్లీ అనేది ఒక ప్లాట్ఫాము, అలాగే చాలా యాక్టివిటీస్ చేస్తాము. ప్రతి స్టూడెంట్ని యాంకర్స్గా, అట్లాగే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాలంటీర్స్గా, దెన్ దే కమ్ అప్ విత్ దేర్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఆల్. సో ఇన్ దిస్ వే వీఆర్ ఎంకరేజింగ్ ఎవ్రీ చైల్డ్. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే వాళ్ళే ఇంటెలిజెన్స్ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు. మనము పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్లోనే ఎక్కువ ఉంటున్నారు ఇంట్లో కంటే. సో ఆ టీచర్తో బాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్లీగా ఉంటే ఓవర్ ఫ్రెండ్లీగా తీసుకొని భయపడకుండా ఉంటారేమో అని ఒక భయం ఉంటుంది, ఆర్ స్ట్రిక్ట్గా ఉంటే పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. హౌ ఆర్ యూ అంటే ఎంకరేజింగ్ యువర్ టీచర్స్, స్టాఫ్ టు బీ బాండింగ్ విత్ ద స్టూడెంట్స్? ఇంతకు ముందర ఎలా ఉండేది అంటే స్కూల్లో టీచర్ అంటే భయము, స్కూల్ ప్రిన్సిపల్ అంటే భయము, టీచర్ని డౌట్స్ అడగాలంటే హెసిటేట్ అవ్వడము, కొడతారేమోనని భయము. సో మా దగ్గర అంటే మా ఐడియాలజీ ఆర్ ఫిలాసఫీ ఈస్ స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ ఫ్రీ హ్యాండ్. దే షుడ్ నాట్ కమ్ టు స్కూల్ విత్ ఎ ఫియర్. దే షుడ్ హ్యావ్ ఎ ఓపెన్ మైండెడ్నెస్. ఇన్ ద సేమ్ వే మేము కూడా టీచర్స్ ట్రైనింగ్స్లో ఆర్ వర్క్ షాప్స్లో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్, లైక్ బేసికలీ టీచింగ్లో వెన్ యూ హ్యావ్ చూజన్ టీచింగ్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, a caring, bonding. సో ఇంట్లో మీరు ఎలా మీ పిల్లలకి పేరెంట్స్ స్కూల్కి రాగానే స్కూల్లో కూడా మీరు అదే రోల్ తీసుకోవాలి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్. అలాగే క్లాస్ రూమ్లో వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఉండండి. సో పనిష్మెంట్స్ అనేవి విల్ నెవర్ గివ్ యూ ఎనీథింగ్ గుడ్. సో ఇట్ మేక్స్ ద చైల్డ్ వెరీ స్టబన్ అండ్ హీ విల్ హ్యావ్ అ నెగిటివ్ ఫీలింగ్ టు కమ్ టు స్కూల్. ఇలా మనము బ్యాలెన్స్ చేస్తాము. అలాగే ఓవర్గా కూడా డిసిప్లిన్ లేకుండా చేయము. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి, నువ్వు క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, నీ పక్కన ఫ్రెండ్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, టీచర్స్ తోటి ఎలా ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్సో the values that we inculcate in our students, especially in Ravis. అండ్ ఇప్పుడు ఇండియాలో బోల్డ్ అని రిలీజియన్స్ ఉన్నాయి, బోల్డ్ అని పండగలు, మతాల వైజ్ పండగలు ఉన్నాయి. సో ఒక చైల్డ్కి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి, వాళ్ళ రిలీజియన్ని ఫాలో అవుతూ ఎదుటి వాళ్ళ రిలీజియన్ని రెస్పెక్ట్ చేయాలి. అండ్ దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అని మాదే గ్రేట్ అనుకోకుండా ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ని మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ ఇండియా అనేది చాలా బాగుంటుంది. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ కల్చరల్ థింగ్స్, రిలీజియస్ ట్రెడిషన్స్, ఫెస్టివల్స్, ఇవన్నీ ఎలా చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. అంటే today's children are tomorrow's citizens. సో వీళ్ళకి ఎప్పుడైతే మనము మన లెగసీ లైక్ ఎస్పెషల్లీ ట్రెడిషన్స్, కల్చర్ అండ్ యాజ్ యూ సెడ్ టాలరెన్స్ అబౌట్ రిలీజియన్, అంటే
ఆ హేట్రెడ్ ఫీలింగ్ వేరే క్యాస్ట్ అని కానివ్వండి, అవన్నీ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళని త్రూ యాక్టివిటీస్ ద్వారా, త్రూ సెలబ్రేషన్స్ ద్వారా, త్రూ దట్ షేరింగ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీఆర్ డెవలపింగ్. ప్రతి పండగని చాలా కలర్ఫుల్గా, మీనింగ్ఫుల్గా వీ సెలబ్రేట్ అట్ రావీస్. సో ఇట్ క్యాన్ బీ ఫ్రమ్ ఎనీ రిలీజియన్, క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, ఆర్ హిందూ ఫెస్టివల్స్ కానివ్వండి, అందరు స్టూడెంట్స్ని కలర్ఫుల్ అటైర్లో రమ్మని చెప్పడము. వీ టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫెస్టివల్ అండ్ వీ క్రియేట్ దట్ బ్రదర్లీహుడ్ ఫీలింగ్. సో వీ ఆల్వేస్ సే దట్ unity in diversity. Yes. So that is the tagline in India and we encourage that. And always we tell children that respect your friends, no, whatever may be there. You should not discriminate them by color or by creed or by caste. So we are all brothers. బీజం ఇక్కడ పడితేనే ఫ్యూచర్ లో దే విల్ బీ లైక్ యూనిటీ అనేది ఉంటది మనకి, ఆ గొడవలు అవన్నీ ఉండకుండా. ఇప్పుడు పిల్లలు మనము 15 years ఆఫ్ ఏజ్ లో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత ఆలోచిస్తున్నాం, ఎంత మెచ్యూరిటీ ఉందో, ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఇట్లా అయిపోయారు కాబట్టి 10 years కి ఆ నాలెడ్జ్, ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఎక్కడో ఇన్నసెన్స్ పోతుందేమో అని భయం ఉంది, కానీ దట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ దేర్. సో దే నో ఎవ్రీథింగ్. Only thing is they don't express. Exactly. So what are you trying to do in that good touch, bad touch, and female teachers and male teachers? Yes, male and female teachers, we have a code of conduct and for our staff also. We ensure that every teacher follows that, and every student should be respected. First of all, and a male staff, they should not be too close to like girls or female staff. And that code of conduct itself is a very strict kind of compliance that we have at our Ravis. And coming to good touch and bad touch అనేది మేము రెగ్యులర్గా స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. యాజ్ పర్ CBSE, this being a CBSE school, we have some committees like POXO అనేసి, నెక్స్ట్ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, అండ్ వీ హ్యావ్ ఎ కౌన్సిలర్. సో once in a while, maybe once in 15 days and all, we counsel. And as a principal, I also like observe. We do have some classroom observations and so atlage mobile usage and as you said, Gen Z kids. Yes. So we cannot avoid them from technology. So we are living in a VUCA world, like we don't know what exactly will happen. అడాప్టబిలిటీ, కొలాబరేషన్, సో ఇలాంటి కొన్ని 21st century స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనము అట్ రావీస్లో ఏం చేస్తామంటే అలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాం. సో వాల్యూస్ ప్లస్ టెక్నాలజీ, సో వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజ్. సో ఇప్పుడున్న జనరేషన్లో మనం చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు, రోబోటిక్స్, ఇలా ట్రెండ్ మారిపోయింది, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ దెమ్ అండ్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు రన్ విత్ ద టెక్నాలజీ. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో మన రావీస్లో స్టూడెంట్స్ ఆ టెక్నాలజీ అనే దానికి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు? హౌ ఆర్ దే ఇంటరాక్టింగ్ విత్ ద రైట్ కరెంట్ టెక్నాలజీ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? At Ravis, as you say that, at present technology is inevitable. The era where we are living is 21st century, and we don't want our kids to lose that privilege. So to ensure that all our children are future ready, we are fostering 21st century skills. Like we are associated with Edunox, one of the leading companies in India, which trains students in robotics. Okay. Yeah. So our students have learned this, have mastered. I can say that recently when I just observed some students voluntarily, they came and they were just explaining me about a robo, like automatic bell. There is a program, like they have written coding for a program called robot that automatically rings the bell. Oh. So that such kind of programs are also being taught in this coding, and it's a regular, and as well as we do have a sophisticated computer lab where every child is given an opportunity to learn computer education. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ మ్యామ్? అంటే ఒకప్పట్లో మోరల్స్, వాల్యూస్ అండ్ టీచింగ్ స్ట్రిక్ట్గా ఉంటే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని కొట్టకూడదు, మళ్ళీ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అని ఒక భయము. సో హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ దాట్ అండ్ దిస్? Constantly educating, ma'am. So because children ఒకటి అంటారు కదా 24 hours అంటే మనం వాళ్ళకి చెప్తూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎలా చెప్పాలి అనేది ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ నాట్ లెక్చర్ మెథడ్. సో ఫర్ ఎ kindergarten kid, if I say you should not use mobile, అంటే they will not understand. So when we do a role play, like our teachers create one scene where
దే ఫీల్ దట్ మొబైల్ వల్ల కళ్ళకి ప్రాబ్లం వచ్చింది, సో డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, సో వాళ్ళకి కళ్ళు ప్రాబ్లం వచ్చిందంటే వాడికి అర్థమవుతుంది ఇమీడియట్లీ ఐ విల్ నాట్ టచ్ మొబైల్. హై స్కూల్ స్టూడెంట్స్కి we give them some projects or we just ask them to do some discussion. వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఒక టాపిక్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిబేట్ కానివ్వండి, అంటే ఫోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డెఫినెట్లీ చిల్డ్రన్ విల్ అండర్స్టాండ్. సో దే themselves will come and come up with some points. So like that we are encouraging kids. స్కూల్ సక్సెస్ అయ్యాయి అంటే చాలా మంది ర్యాంక్స్, ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి అనుకుంటారు. వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ రావిస్ అండ్ సక్సెస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? So at Ravis we are giving equal importance to academics as well as other activities andi. So coming to academic excellence, when a student comes to mid school segment and high school, like from 6th to 10th, we feel that student has to be little serious in academics to face future challenges. Yes, definitely. ఎందుకంటే 6th to 10th అని ఈ 5 years of education should give them lots of like opportunities to meet future challenges. అందుకని మనం ఏం చేస్తున్నామంటే 6th to 10th వరకు apart from CBSE syllabus, we are also giving them some competitive examinations foundation. అట్లాని స్ట్రెస్ కాదు. సో నీట్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఆర్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు అపియర్ ఫర్ ఐఏఎస్, సో అన్ని కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనేసి మనం కొంచెం యాడ్ ఆన్ చేసి చెప్తున్నాం. సో విత్ ఇన్ దేర్ రెసెప్టివ్ దిస్ వన్. టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్సే కాకుండా లైఫ్ లెసన్స్ ఎలా నేర్పిస్తున్నారు వాళ్ళకి? మన దగ్గర వాల్యూ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ యూ నో దట్ సిబిఎస్ఈ ఎంఫసైజెస్ మోర్ ఆన్ మోరల్ వాల్యూస్. ఈ వాల్యూస్ని డెవలప్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేయడము, అంటే సిబిఎస్ఈ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆర్గనైజింగ్ మెనీ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ లైక్ పేర్ గ్రూప్ లెర్నింగ్ అని, అడాలసెన్స్ సమిట్ అని. ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో సిబిఎస్ఈ ఈజ్ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ school, every student with such innovative programs. So we are implementing everything. అంటే ఇప్పుడు మెంటల్ వెల్బీయింగ్కి స్టూడెంట్స్నే బ్రాండ్ అంబాసిడర్స్గా. సో వీ ensure that our students only stand for that mental well-being of other students, like they represent our school, and they ensure that holistic activities are being taken up. Okay. So అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఇప్పటికీ కొన్ని స్కూల్స్లో ఫస్ట్ బెంచర్స్, యావరేజ్ స్టూడెంట్స్, లాస్ట్ బెంచర్స్ అనే కేటగిరీస్ చూసాము. రీసెంట్గా కేరళలో ఆ బెంచింగ్ సిస్టమ్ని మార్చేసి రౌండ్గా టేబుల్స్ వేశారు, నో ఫస్ట్, నో సెకండ్ ఆర్ నో లాస్ట్ అని. ఈ డిఫరెన్సియేషన్ని ఎలా మీరు ఆపేస్తున్నారు ఇన్ రావిస్? ఫస్ట్ పిల్లలకి చెప్పడం ఏంటి అంటే మార్క్స్ కాదు, నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టీచర్స్ అసెస్మెంట్స్ కూడా, వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా ఓన్లీ పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఈస్ నాట్ ద ఎగ్జామినేషన్ వీఆర్ కండక్టింగ్. వీఆర్ కండక్టింగ్ మెనీ అదర్ యాక్టివిటీస్. ఇట్ క్యాన్ బి రీడింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, ఎనీ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్, లైక్ సో దట్ వీ ఐడెంటిఫై స్టూడెంట్స్ potentialities like in every area. It's not just only pen and paper test. Exam రాయించడము, నీకు 10 out of 10 వచ్చినాయంటే you are an intelligent student or like that. So we assess students in a very periodical way, continuous comprehensive evaluation. So this is what we follow at Ravis. So అందుకని మీరు అన్నట్టు ఇప్పుడు కేరళలో ఉన్న క్లాస్ రూమ్ సిస్టమ్ సెమీ సర్కిల్ వేసి, సో వన్ బెస్ట్ థింగ్ ఈస్ టీచర్ షుడ్ రీచ్ అవుట్ టు ఎవ్రీ స్టూడెంట్. ఎప్పుడైతే ఓన్లీ టీచర్ ఫోకస్ ఫస్ట్ బెంచ్లో ఉంటుంది, లాస్ట్ బెంచ్ వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం అలా ఉంటుందో, అప్పుడు స్టూడెంట్స్ విల్ ఆబ్వియస్లీ ఫీల్ డిస్ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్లాస్. సో మన దగ్గర ఏం చేస్తాము అంటే ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ని ప్లేసెస్ చేంజ్ చేస్తాం. ఎవ్రీ డే దేర్ ఈస్ అ రొటేషన్. At Ravis we feel that nobody should be called as first benchers, nobody should be called as last every benchers. day there will be a rotation. Super, yes. super. So every day every child should come and sit front. So if today if I am front, maybe I will be at back. Okay. So there is no concept of first benchers and last benchers. మ్యామ్, నిజంగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎక్కడో బాగా పాడైపోయింది ఇండియాలో అనేది అందరికీ తెలిసిన విషయమే. సో నిజంగా ఏమన్నా చేంజెస్ తీసుకురావాలి అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు బ్రింగ్ చేంజ్? ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, ఎస్పెషలీ నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. అంటే స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఉన్న ఛాలెంజెస్ని వాళ్ళు క్రాక్ చేయగలగాలి అంటే వాళ్ళల్లో థింకింగ్ పవర్ పెరగాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్. యాజ్ వీ సే దట్ మన పూర్వ
ఏన్షియంట్ సిస్టంలో ఎడ్యుకేషన్ చాలా ఓపెన్గా ఉండేది. అంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు బి జిడ్డు కృష్ణమూర్తి గారి ఐడియాలజీ, సో ఇఫ్ యూ సీ రవీంద్రనాథ్ టాగూర్స్ ఐడియాలజీ, వేర్ చిల్డ్రన్ ఆర్ గివెన్ ఓపెన్ హ్యాండ్ టు స్టడీ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. సో ఇక్కడ మేము కూడా రావీస్లో అంత లెవెల్లో కాకపోయినా అట్లీస్ట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ అ లెవెల్ వేర్ వీఆర్ గివింగ్ ఆప్షన్స్ టు చిల్డ్రన్ టు వీ హ్యావ్ మెనీ యాక్టివిటీస్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఒక డే మీరు చూస్తే రావీస్లో ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ every time. So they go, they play whatever their favorite activity. It can be skating, it can be swimming, it can be karate, or then we have music, dance. So every day is a colorful day for our students here. We ensure that our academic schedules are not disturbed. They go accordingly, as well as even other activities, co-curricular activities also are done accordingly. So a student who comes to Ravis in the morning will go happily in the evening. Mana ideology is to teach a child is to touch his life forever. ఓకే. సో ఒక స్టూడెంట్ని మేము టీచ్ చేస్తున్నాము అంటే వాడిని లైఫ్ లాంగ్ వాడు రావిస్ని మర్చిపోకూడదు. సచ్ కైండ్ ఆఫ్ బాండింగ్ వీ వాంట్ టు గివ్ టు దట్ చైల్డ్ యాజ్ వెల్ యాజ్ టు ద పేరెంట్స్ విత్ రావిస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.